నెక్స్ట్ స్టెప్ ఎక్కడానికి ఒక జర్నీ, ఒక స్ట్రగుల్ పడింది. అదంతా కష్టమైంది. బట్ డెఫినెట్గా కష్టాలు, అవమానాలు, రిజెక్షన్స్, మోసాలు. మోసం అన్న ఒక మాట, ఒక పదం వాడారు. అది దాన్ని ఎలా ఫేస్ చేశారు? చాలా బాధపడతాం సార్. ఆ పాయింట్లో భయంకరమైన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అవతల అలాంటివి చేసేవాళ్ళేమో పెద్ద మనుషులు, ఇలాగే ఏంటి మరీ ఇదేంటి అనే ఒక ఫీలింగ్ వస్తుంది. డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఇంకో హీరోని ఓకే చేసుకున్నారు వాళ్ళు ముందే, నన్ను పిలవక ముందే అతనితో యాక్టింగ్ చేయించారు. అలా కుదరలేదు. సో వాళ్ళకి అతనికి చూపించడానికి ఒక రిఫరెన్స్ పాయింట్ కింద నాతో చేస్తున్నారు. విశ్వంబర్ మీద మీ ఒపీనియన్? నచ్చలేదు. బట్ అదేదో పిక్నిక్ లాగా నేను ఎంజాయ్ చేస్తున్నాను అలౌ చేశారు. హనుమాన్ కనుక అంత పెద్ద హ్యూజ్ హిట్ కాకపోయి ఉంటే మీరా ఈ స్థాయిలో ఉండేదా? ఏదో మార్కెట్ ఉంది కదా, లేకపోతే హనుమాన్ హిట్ అయింది కదా, హనుమాన్ హిట్ అయింది కదా, సేల్ ఉంది కదా. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి విజువల్ ఇదివరకు చూస్తుండరు అని చెప్పారు. నిజంగా మనకి రియల్ ఇంపాక్ట్ విజువల్ చూసేటప్పుడు అది అనిపించదు. జై హనుమాన్లో ఎంతసేపు కనిపిస్తారు? విఎఫ్ఎక్స్ని మీకున్న బడ్జెట్లో దాన్ని ఎంత గొప్పగా తీసుకురాగలిగారు? అంటే వన్ ఏరియా వేర్ ఐ హ్యావ్ వెరీ వెరీ లెస్ నాలెడ్జ్ ఇస్ విఎఫ్ఎక్స్. విజువల్గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒక ఆడియన్గా? మనం ఏదైతే బాగా చేద్దామని పుష్ చేస్తాం అదే జరగదు సార్. ఇది ఎందుకు కొంచెం మీరు చేసిన వాట్ ఎవర్ ఐ వాస్ సీయింగ్, ఆయన ఉన్న టెన్షన్లో, ఆయనకున్న ఇబ్బందుల్లో, స్ట్రెస్సులు, ఇప్పుడు నేను సినిమాలు చేస్తుంటే నాకే ఒక 200 థింగ్స్ పరిగెడుతూ ఉంటాయి మైండ్లో.